మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో నా ప్రియ సహోదరి సహోదరులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నానమ్మా. కువైటు, ఖత్తరు, దుబాయ్, మస్కట్, బెహ్రన్, సౌదీ, అలాగే అమెరికా, ఇజ్రాయేల్లో అనేక మంది తెలుగువారు ఉన్నారు. అయితే నా యొక్క బిడ్డలందరికీ, నా తెలుగువారైన నా సహోదరులందరికీ నేను ఒక మాట తెలియజేస్తా ఉన్నాను. యుద్ధాలు రావటము సహజం. మన దేశంలో భూకంపాలు, అలాగే వరదలు, తుఫాన్లు అలాంటి విపత్తులు వస్తూ ఉంటాయి. అయితే విదేశాలలో సర్వసాధారణంగా యుద్ధాలు ఎక్కువ వస్తాయంట. మన దేశంలో మనకు జరిగినప్పుడు ఇక వరదలు, తుఫాన్లు వచ్చినప్పుడు భయపడుతూ ఉంటాము. మనం చేయవలసింది ఏంటి? మనకి రక్షణ దళాలు మనకు కొంత సహాయం చేస్తారు. మనకి ప్రాంతాన్ని బట్టి సహాయం చేస్తారు. ఆ సహాయాన్ని బట్టి మనము సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతూ ఉంటాము. అలాగే మన దేవుడికి మొరపెడుతూ ఉంటాము. ఇప్పుడైతే విదేశాలలో ఉన్నారు. అయితే వారు సేఫ్ జోన్లో ఉంటారు. కానీ ఒక భయము, అయ్యో నా బిడ్డల్ని విడిచిపెట్టి వచ్చాను, నా కుటుంబాన్ని విడిచిపెట్టి వచ్చాను, ఏంటి నాకు బాధ అని చాలా బాధపడిపోయేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. మరొక సహోదరుడు అలాంటి భయంతో మరణించాడు అని నేను ఇప్పుడే ఆ యొక్క వార్త విన్నాను. చాలా బాధ అనిపించింది. అసలు భయపడొద్దమ్మా, ధైర్యంగా ఉండండి. దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఎందుకంటే నువ్వు వెళ్ళేటప్పుడు దేవునికి మొరపెట్టి వెళ్ళావు. అక్కడ ఉన్నప్పుడు ప్రతి సమయంలో దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నావు. కానీ ఈ యొక్క యుద్ధ సమరము జరుగుతున్నది కాబట్టి ఈ సమయం కూడా కొంచెం ఎక్కువ దేవునికి మొరపెడుతూ ఉండు. దేవుడు తప్పనిసరిగా కార్యం చేస్తాడు. కినమ్మా చూడండి, పరిశుద్ధ గ్రంథం నుండి ఒక మాట మీద జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వాక్యంలో 3వ లైన్ ఒకసారి చూసుకుందాం. 3, 4, 5 వచనాలు ఒకసారి చూసుకుందాం. భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయవాడును నేనే, నీతియును నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుని వాడును నేనే. దేవునికి స్తోత్రం. ఏనంటున్నాడు? అసలు భయపడద్దు, నీ దేవుడినై ఉన్నాను నేను అంటున్నాడు. దిగులు పడద్దు, నీకు సహాయం చేయవాడును నేనే అంటున్నాడు. నా యొక్క నీతిని బట్టి నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుని వాడు నేనే అంటున్నాడు. దేవుడు ఇంత చక్కటి మాట చెప్తున్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? నీ బిడ్డలు సంతోషంగా ఉన్నారు, నీ యొక్క కుటుంబం సంతోషంగా ఉంది. ఎంత మాత్రము భయపడవద్దు అమ్మ చెల్లి, భయపడవద్దు తమ్ముడు, భయపడొద్దు అన్న, భయపడొద్దు అక్క, తల్లి, అందరికీ మీకు తెలియపరుస్తున్నాను. ధైర్యంగా ఉండండి. దేవుడు మీకు సహాయం చేస్తాడు. నాకు మొరపెట్టమని నీకు ఉత్తరం ఇస్తాను. ఇర్మీయా భక్తుడి ద్వారా తెలియపరుస్తున్నటువంటి మాట కూడా జ్ఞాపకం చేసుకోండి. యెషయా గ్రంథంలో నిన్ను బలపరచడానికి నేనే దేవుడినై ఉన్నాను అని నీకు తెలియపరుస్తున్నటువంటి మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుని, ప్రభువా నీకు వందనాలు ప్రభు, నా కుటుంబం పట్ల కృప చూపించి, నా పట్ల కృప చూపించి సహాయం చేసి, మరి నేను సంతోషంగా నా యొక్క కుటుంబంతో కలిసినలాగా నాకు సహాయం అందించే పర్వాలని ప్రార్థన చేయండి అంతే. మీరు ఏం కష్టపడండి. మీ యొక్క పనులు మీకు మానిపించట్లేదు, పనులు చేయించుకుంటున్నారు మీ శాతం. అయినా సరే మీకు కలిగినటువంటి దొరికినటువంటి సమయంలో ప్రార్థన చేయండి, ప్రభువుకు మొరపెట్టండి. తప్పనిసరిగా ఎటువంటి ఆపద మీ మీదకి రానిడు. మీ కొరకు మేము నిత్యము ప్రార్థన చేస్తున్నాము. మీరు కూడా ప్రార్థనలో ఉండండి అవకాశం దొరికినప్పుడు. ఓకేనమ్మా? అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మరొక్కసారి వందనాలయ్యే, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో ప్రభువా, పాలకొల్లుకి సంబంధించినటువంటి ఒక సహోదరుడైతే భయాందోళనతో ప్రభువా, ఇదిగో ప్రభా తండ్రి లోకాన్ని విడిచి వెళ్ళి ఉన్నారని ప్రభా తెలియపరుచున్నారు దేవా. మరొకసారి జ్ఞాపకం చేసుకుని అలాంటి భయ ఆందోళన ప్రభు ఏ బిడ్డకి లేకుండా కాసి కాపాడండి. ప్రతి ఒక్కరు ధైర్యంతో ప్రభు, నా దేవుడైన యెహోవా నాకు తోడుగా ఉన్నాడు, నన్ను బలపరచడానికి నాకు పరిశుద్ధ గ్రంథం ఉంది, అలాగే నాకు సహాయం చేయడానికి నా నీతిమంతుడైనటువంటి నా యేసుక్రీస్తు వారి యొక్క దక్షిణ హస్తము నాకు తోడుగా ఉంచి నన్ను బలపరిచి నాకు సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నాడు అనేటువంటి కాన్ఫిడెన్స్ ప్రతి ఒక్కరు కూడా ఉండేలాగా సహాయం చేయండి ప్రభు. అతి గొప్ప ధైర్యానికి బిడ్డలో పుట్టించి సహాయం చేసి సన్నిధి తోడుగా ఉంచి నీ ఆత్మ వారిపై కుమ్మరింపచేయడానికి సహాయం చేయమని, అలాగే నీ ప్రభు తండ్రి ఆ దేశాలలో ఉన్న ఏ దేశంలో ఉన్నటువంటి పిల్లలైనా దాని బిడ్డలైనా కానీ ప్రభు వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఎవరికి ఎటువంటి ఆపద కలగకుండా కాసి కాపాడండి ప్రభు. గొప్ప ధన్యకరమైనటువంటి స్థితిలో వారందరికీ సహాయం చేయమని, నీ సన్నిధి కాంతి ప్రకాశం పచ్చమని, నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు బిడ్డలందరూ మీ హస్తాలకు అప్పచెప్పుకున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు.